అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం. బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది. అది తప్పు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ 2 సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి, ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది. మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి, రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగినాయి. సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి 3 రోజులుగా నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం. ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా, ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి.